ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మనందరిపై ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను. మరి బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు బాగా తెలుసు. కాబట్టే నీకొక మంచి ఆలోచనను కలిగించబోతున్నాను. ఈ బాబా మాటను పూర్తిగా ఆలకించు అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశం గురించి విందాం. నీ మనసుకు ఎంత బాధ కలుగుతుందో నేను అర్థం చేసుకోగలను. ఒకసారి ఈ సాయి మాటలను ఆలకించి చూడు. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దిగులు చెందవద్దు. నీకంతా మంచే జరుగుతుందని చెబుతున్నాగా. కన్నీరు పెట్టడం వలన ఎలాంటి ఉపయోగం లేదు కదా. నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప పెద్ద కష్టం ఏదీ కానటువంటి ఆ పని గురించి అదే తలుచుకుంటూ ఉండిపోతే జీవితమంతా వేదనాభరితం అవుతుంది. జీవితంలో మార్పులనేవి సహజంగా జరుగుతుంటాయి. జీవితం మంచిగా సాగుతున్నటువంటి సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్నటువంటి కష్ట సమయాలలో మంచి మంచి రోజులు రావడం కూడా అంతే సహజం. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించలేదు. మన సహనాన్ని అలాగే మన ఓర్పును పరీక్షిస్తూ ఉంటుంది. తట్టుకొని నిలబడ్డావా? నువ్వు జీవించినంత కాలం సంతోషంగా అలాగే ఆనందంగా దేనినైనా ఎదుర్కొని నిలబడగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు నీకు తప్పకుండా నీవు ఏ విధంగా ఆనందాన్ని దుఃఖాన్ని సమభావంగా తీసుకోవాలో కూడా నేర్పిస్తాయి. అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ లేదా వెంటనే నాకొచ్చినటువంటి కష్టం నుండి నన్ను తప్పించు బాబా అంటూ వాటి నుండి తప్పించుకోవాలని చెడు దారిలో కనుక ప్రయాణిస్తే ఇంకా భయంకరమైనటువంటి రోజులను అనుభవించాల్సి వస్తుంది. కొందరు ఇలా అనుకుంటూ ఉంటారు, మేమెప్పుడూ కూడా ఎవరికి ఎలాంటి అన్యాయమూ చేయలేదు, అయినప్పటికీ భగవంతుడు ఎందుకు మాకు ఇన్ని బాధలు ఇచ్చాడు, ఎందుకు మమ్మల్ని శిక్షిస్తూ ఉన్నాడు అంటూ నిందిస్తూ ఉంటారు. కానీ అది తెలుసుకోవాలి అంటే మీరు తప్పకుండా భగవంతుని యొక్క మార్గాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఈ భూమిపై జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అయితే తప్పకుండా చేస్తారు కదా. అయితే దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. నీ మనసుకు ఎంతైతే బాధ కలిగిందో, నువ్వు ఏదైతే కోల్పోయావో దానిని తప్పకుండా తిరిగి పొందుతావు. ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతారు. ఒక్కొక్కరు త్వరగా పొందితే మరికొందరు కొద్దిపాటి ఆలస్యం జరిగేలా, వారికి కాస్త ఆలస్యం జరిగినా మంచే జరిగేలా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంతే తప్ప ఎవరికి అయితే అన్యాయం జరిగేలా చేయడు. కానీ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఏదైనా తిరిగి పొందగలం, కానీ ఎవరైనా కోల్పోయినప్పుడు మాత్రం వారిని తిరిగి పొందడం అసాధ్యం. అందుకే జీవించి ఉన్నప్పుడే ఎవరితో అయినా సరే ప్రేమగా వారిని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. నీకోసమే నువ్వు కోరుకున్న విధంగా నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను. ఇదిగో తీసుకో. నువ్వు నన్ను అడిగావు, జ్ఞాపకం ఉందా? ఎన్నో సంవత్సరాల క్రితం అలాగే ఎన్నో రోజుల నుండి నీ మనసును పాడు చేసుకుంటూ ఎంతో దీనాతి దీనంగా రోధిస్తూ ఉన్నావు. నమ్మకంతో నన్ను పూజిస్తూ ఉన్నావు. అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వస్తే నేను ఆదుకోలేకపోయాను అని అనుకుంటున్నావా? నీ ప్రతి కష్టంలోనూ నీకు అండగా తోడుగా నీకు ధైర్యాన్ని ఇచ్చింది ఎవరని అనుకుంటున్నావు? నీ సాయినే కదా. మరి నేను చెయ్యందిస్తానని ఎన్నో రోజులుగా ఎదురుచూసి నిరాశతో బాధతో నన్నే తలుచుకోవడం మానివేశావు. ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించి చూడు. నేను నీకు మంచి చేశానా లేదా అనేది తప్పకుండా నీకు అర్థమవుతుంది. అలాగే నీవు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఈరోజు నిలబడగలిగావంటే అందుకు నా సహకారం నీకు లభించలేదు అని అంటావా? మరి నా మాటకు కూడా నువ్వు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి. అలాగే నీవు ఇంతగా బాధపడుతూ నన్ను ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నటువంటి కోరిక కోసం నేను ఆలస్యం చేశానని నాపై అలిగావు. అలాగే నీవు నన్ను ఎంత నమ్మావో అంతే అపనమ్మకాన్ని కూడా చూపించావు. అంతగా నన్ను నమ్మి ఆరాధించేటటువంటి నీకు మరి అపనమ్మకాన్ని నాపై ఎందుకు పెంచుకున్నావు? ఈ బాబా నీకు కావలసినటువంటి అన్నీ కూడా సమకూరుస్తూనే ఉంటున్నాడు. కానీ కొన్ని విషయాల యందు కాస్త జాగు చేస్తున్నాడు. అయినప్పటికీ నీవు నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా నిందిస్తూ ఉన్నావు? ప్రతిరోజు కూడా ఎందుకు ఇలా చింతిస్తూ ఉన్నావు? నీకు వచ్చినటువంటి సమస్య ఏమి నీ వద్ద శాశ్వతంగా అయితే నిలిచిపోదు కదా.
తప్పకుండా ఎలా అయితే వచ్చిందో అలాగే నీ నుండి దూరం అయిపోతుంది. నేనేదో నీకు ఎలాంటి సహాయం చేయడం లేదని నాతో కనీసం మాట్లాడకుండా రెట్టింపైనటువంటి పట్టుదలతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళుతున్నావు. అప్పుడప్పుడు నన్ను కోపంగా మాటలంటూ ఉంటున్నావు. తర్వాత అలా అన్నందుకు నేనేదైనా తప్పు చేశానేమో అని భయపడిపోతున్నావు. చూడు, నువ్వు నా బిడ్డవు. నాకు నీ మీద ఎలాంటి కోపము అలాగే అసహనము లేవు. నీవు నాకెప్పుడూ కూడా ప్రియమైనటువంటి బిడ్డవే. నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధంతా నేను చూడటం లేదు అని అనుకోవద్దు. సర్వము కూడా చూస్తూనే ఉంటున్నాను. సమయానుసారంగా ఏమీ చేయలేక నేను నీకంటే ఎక్కువ బాధను అనుభవిస్తున్నాను. ఇన్నాళ్లకు నీకు చెయ్యందించి నీ కష్టాలను తొలగించేటటువంటి అవకాశాన్ని, ఆలోచన విధానాన్ని నీకు కల్పించబోతున్నాను. నాపై నమ్మకాన్ని ఉంచు. కన్నీరు పెట్టవద్దు. అందువలన నీకు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పాగా, అనారోగ్యం పాలవుతావు. అసలు కన్నీరే రానివ్వద్దు. ఎంతో విలువైనటువంటి కన్నీరు అన్నీ వృధా చేసేసావు. అందువలన ఎదుటివారికి కూడా లోకువైపోయావు. లోకువే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. నీ కన్నీరుకు కారణం నాకు తెలుసు కదా. నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నేను అసలు చూడలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు ఎన్నో బాధలు పడుతూ కూడా ఓర్పుగా, అలాగే మరలా కాస్త నాపై కోపంగా, అపనమ్మకంగా ఉంటున్నప్పటికీ కూడా నీవు ఏదో ఒక రోజైతే నాకు మంచి రోజు వస్తుంది, అలాగే బాబా నాకు తప్పకుండా మంచి రోజులను ప్రసాదిస్తాడు అని అనుకుంటూ ఉంటుంటావు. అంతలోనే మరలా నిరుత్సాహంతో నీ కోరిక నెరవేరదేమో, లేదంటే నీకు వచ్చినటువంటి బాధలు శాశ్వతంగా నీ వద్దే ఉంటాయేమో అని మరలా నిరుత్సాహపడుతూ ఉన్నావు. నీవు కన్నీరు పెట్టుకోవద్దు అని నీకు ధైర్యం చెబుతున్నానే కానీ నువ్వు పడుతున్నటువంటి కష్టం చూస్తుంటే నిజంగా నాకు కూడా కన్నీరు వస్తుంది. ఇంతగా ఓపిక పట్టినందుకు నీకంతా మంచి జరుగుతుంది. ఆ పుణ్యమంతా నీకు ధారపోసేలా చేస్తాను. నీకు కన్నీటికి కారణమైన వారిని తప్పకుండా కాలం శిక్షించే విధంగా చేస్తాను. ఏ సమస్య వచ్చినా సరే ముందుగా నువ్వు మాత్రం చేయవలసింది ధైర్యంగా నిలబడటమే. ఆ ధైర్యమే నువ్వు బయటపడేందుకు మొదటి మెట్టవుతుంది. ఆ ధైర్యమే నిన్ను ఏదైనా సాధించగలను అనేటటువంటి పట్టుదల, అలాగే నీకు నమ్మకాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా నీ మనసుకు ఒత్తిడి కలిగే విధంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉండవద్దు. కారణాలు ఏమైనా సరే నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. నేను గుర్తించని వారి వెంట పరుగులు తీయడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు అని తెలుసుకో. ఎవరు ఏమిటో ఇప్పటికైనా తెలుసుకో. అలాగే నీకు కావలసినటువంటి మంచి జీవితాన్ని ఈ బాబా అందిస్తాడని మరొకసారి నీకు ప్రమాణం చేస్తున్నాడు. సంతోషంగా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు. సో విన్నారు కదండి ఈ రోజుటి బాబాగారి సందేశం. బాబాగారి యొక్క ఉద్దేశం ఏమిటి ఈ సందేశం అంటే, ఎవరైతే ప్రతిరోజు కూడా ఎక్కువగా ఆలోచిస్తూ మనసును పాడు చేసుకుంటూ అతిగా ఆలోచిస్తూ ఉన్నారో, ఈ కష్టాలు, ఈ కన్నీరు మాకు శాశ్వతంగా ఇలాగే ఉండిపోతాయి అనేటటువంటి భ్రమలో ఉన్నారో, వారి కోసం అందించినటువంటి గొప్ప సందేశం. ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.